జెట్లీకి సంబంధించి ఓటీటీ డీల్స్ ముందే క్రాక్ చేయడానికి లేదండి, reason ఏంటి? ముందు క్రాక్ అవ్వలేదండి. అవ్వలేదా? అవ్వలేదు. రైట్. మాకు ముందు క్రాక్ అవ్వలేదు. సినిమా చూపించే నేను సేల్ చేశాను. అంటే చిన్న సినిమాలకి అది అడ్వాంటేజ్ కదండి, సినిమా చూపించి మన దగ్గర కంటెంట్ చెప్పలేమండి. ఇప్పుడు బాగుంటే. మనకి ఎలా ఉంటుందంటే వేరీడ్ ఒపీనియన్ కదండి. ఇప్పుడు చూసిన ఇద్దరు ముగ్గురికి నచ్చచ్చు, లేదా ముగ్గురులో ఇద్దరు నచ్చకపోవచ్చు, ఒకరు నచ్చచ్చు. సో దాన్ని బట్టి కూడా నో అనొచ్చు వాళ్ళు, లేదంటే ఓకేగా ఉంది మనం ఇంతే పెడదాం, ఇంత తక్కువ పెడదాం అని అనుకోవచ్చు. సో ఆల్వేజ్ ఎ రిస్కీ ప్రపోజిషన్ అండ్ షోయింగ్ ఎ మూవీ అవుట్రైట్గా చాలా సూపర్గా ఉందని తీసుకోవడం అనేది రేరిటీ. అవును, అవును. బాగున్నా సరే వాళ్ళు సటిల్గా ఉంటారండి. వాళ్ళు అంత తగ్గించగలితే అంత తగ్గించుకోవాలి కదా, వాళ్ళ బిజినెస్ వాళ్ళది కదా. రితీష్ చేసిన 2 సినిమాలు 3 సినిమాలు కూడా మీకు ప్రాఫిటబుల్ వెంచరే, మీ సంస్థకి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాకి వచ్చేసరికి బడ్జెట్ విషయంలో మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా, లేదంటే ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ చేశారా? అంటే లేదండి, బడ్జెట్ ముందే వేసుకున్నామండి. దీనికి ఎన్ని రోజులు షూటింగ్ 60 days అనుకున్నాం, 62 days అయింది. తర్వాత సెట్గా ఫ్లైట్ ఒక సెట్ వేయాలి కూడా, దానికి ఎంత అవుతుంది, విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా ఉన్నాయి ఇందులో. సో ఇవన్నిటికి ఎంత అవుతుంది, ఇవన్నీ వేసుకొని ఒక బడ్జెట్ అనుకున్నామండి. ఆ బడ్జెట్ ప్రకారంగానే ఏబుల్ టు క్రాక్ కంప్లీట్ ద మూవీ. లిటిల్ వేరియేషన్ హియర్ అండ్ దేర్, బట్ నాట్ మచ్ అండి. సో దీనికి ఒక రేంజ్ వరకు ఖర్చు పెడదాం అనుకున్నాం, దాని వరకు ఖర్చు పెట్టి చేసామండి. అండ్ బెస్ట్ క్వాలిటీ యూ విల్ ఫైండ్ ఇన్ ద మూవీ. రితీష్ నెక్స్ట్ సినిమా కూడా మీ బ్యానర్లోనా? యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఎ ప్రాజెక్ట్ అండి, హారర్ ఫిలిం అని చెప్పాడు. సో అది చేస్తున్నాము. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మధువదల 3 ఉంటుందండి. ఎక్కడ సార్ చిన్న సినిమాలు చేసినప్పుడు మీ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఎలాంటి సినిమాలు చేసినప్పుడు అంటే బడ్జెట్ తర్వాత వచ్చే ప్రాఫిట్స్ ఈ రెండు మేనేజ్ చేసుకుంటారా, లేదంటే కొత్త వాళ్ళకి మనం ఛాన్సులు ఇస్తున్నాం, లేదంటే బ్యానర్ పేరు ఇంకొంచెం జనాల్లోకి వెళ్తుంది, ఇలాంటి స్ట్రాటజీస్ ఆలోచించుకుంటారా? లేదండి, ఇవన్నీ ఆలోచన, ఈ ఫ్యాక్టర్స్ అన్ని మైండ్లోకి వస్తాయండి. బడ్జెట్ అనేది ఒకటి చూసుకోవడం ఇంపార్టెంట్. మనం ఆ స్టోరీకి తగ్గట్టుగా ఖర్చు పెట్టడం, ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ ఆర్టిస్టులను బట్టి ఎంతవరకు ఖర్చు పెడితే బాగుంటుంది అంతవరకు దాన్ని పెట్టుకోవడము. అలా అని ఇప్పుడు ఇంతకుముందు అంటే మనకు కొద్దిగా కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళం, ఓటీటీ డీల్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి. ఇప్పుడు లేదు కాబట్టి కొద్దిగా ఇంకా కేర్ఫుల్గా ఉండి చేసుకోవడము. కొత్త వాళ్ళతో చేసినప్పుడు వీల్ హ్యావ్ టు గో ఇంటూ దట్ మూవీ థింకింగ్ దట్ వీఆర్ జీరో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. ఎంత పెడితే అంత రిస్క్ అనేది పాయింట్లోనే. ఇప్పుడు రితేష్ లాంటి సినిమా తీసి, జెట్లీ లాంటి సినిమా తీసినప్పుడు ఇది లాస్ట్లో ఏదో విధంగా అమ్మేయచ్చు అనేది ఒక చిన్న కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటుంది. అంటే ఇప్పుడు న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్ వచ్చాడు అనుకోండి, అది చేయాలంటే వీల్ హ్యావ్ టు థింక్ దట్ ఓకే లెట్స్ డూ దిస్ మూవీ, బట్ ఇది ఫుల్ రిస్క్. అది 4 crores అవ్వచ్చు, 5 crores అవ్వచ్చు, 10 crores అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా తీసుకొని చేయడమేనండి. కాకపోతే ఇప్పుడు కండిషన్స్ బాగాలేదండి. రైట్ నో ద ఇండస్ట్రీ ఈజ్ ఇన్ వెరీ బ్యాడ్ ఫేజ్. ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ బ్యాడ్ షేప్, అండ్ దెన్ వీఆర్ నాట్ ఎక్స్పెన్సెస్ ఆర్ గోయింగ్ అప్, అండ్ ప్రొడక్షన్ రెవెన్యూస్ ఆర్ కమింగ్ డౌన్. ఒక స్ట్రీమ్ నాన్ థియేటర్కి అంతా జీరో అయిపోయింది. థియేటర్ కలిగి జనాలు వెళ్తలేదు. బాగుందన్నా సరే వీకెండ్ మూవీస్ లాగా వీకెండ్స్కి వెళ్తున్నారు. సో ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన కరెక్షన్స్ జరుగుతాయి. అంటే అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే things will fall into place. It's not that when you start giving good movies, good content and everything, slowly you will definitely find people either non-theatrical revenues ana kanpadachu, theatrical revenues ana kanpadachu anamaki. So ఆ కరెక్షన్స్ అయిన రోజున మళ్ళీ కొత్త వాళ్ళతో కూడా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఆల్రెడీ 3 స్టోరీస్ నేను లాక్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ, కొత్త డైరెక్టర్, కొత్త డెబ్యూటెంట్స్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొద్దిగా వాళ్ళు కూడా హోల్డ్లో ఉంటే బెటరు. ఈ లోపల మీకు ఆపర్చునిటీ ఉంటే చేసుకోండి, బట్ వెయిట్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో రైట్ నో దే ఆర్ ఆన్ ద హోల్డ్. సో థింగ్స్ ఫాల్ ఇన్ టు ప్లేస్, దెన్ ఐ విల్ లుక్ ఇంటు